ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. ఈ సూపర్ సండే వార్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఆర్సీబీతో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు డూ ఆర్ డైగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం తొలి క్వాలిఫైర్ టార్గెట్ గా బరిలో దిగబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కాన్ఫిడెంట్ గా ఉంది. మెరుగైన రన్ రేట్తో ఇప్పటికే సేఫ్ జోన్లో కనిపిస్తోంది. ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించింది. 16 పాయింట్లు సొంతం చేసుకుంది. లీగ్ దశలో చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 20 పాయింట్లు చేరతాయి. టాప్ 2లో ఫిక్స్ అయిపోతుంది. అందుకే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సూపర్ విక్టరీపై ఆర్సీబీ గురిపెట్టింది. మరోవైపు పంజాబ్ కింగ్స్కు గెలవని తప్పని పరిస్థితి ఉంది. సీజన్ ఆరంభంలో తొలి 7 మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ సేన ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. కానీ ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో చిత్తైంది. ఇప్పుడు రేస్లో నిలవాలంటే ఆర్సీబీపై పైచేయి సాధించాల్సిందే. ఆ తర్వాతి మ్యాచ్లోనూ విక్టరీ కొట్టాల్సిందే. దీంతో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ పై ఒత్తిడి ఎక్కువే ఉంటుందనడంలో డౌట్ లేదు. అయితే గత సీజన్ ఫైనల్లో ఓటమికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో శ్రేయస్ సేన ఉంది. 2 జట్ల మధ్య రికార్డులో నువ్వా నేనా అన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 37 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్ల్లో గెలిచింది. 19 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. సండే వారకు ఆతిథ్యం ఇస్తున్న ధర్మశాలలో టాస్ కీలకం కాబోతోంది. ప్రస్తుత సీజన్లో 2 మ్యాచ్లకు ధర్మశాల ఆతిథ్యం ఇచ్చింది. అయితే 2 మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2 మ్యాచ్ల్లోనూ చేజింగ్ జట్లే గెలిచాయి. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్కు పిచ్ అనుకూలిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2 జట్లు బలంగానే ఉన్నాయి. కానీ ఆర్సీబీలా పంజాబ్ కింగ్స్ నిలకడగా రాణించలేకపోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. సెంచరీ కొట్టిన ఊపులో ఉన్నాడు. విరాట్ దూకుడు కొనసాగిస్తే పంజాబ్ కింగ్స్ బౌలర్లకు సవాల్ తప్పదు. జాకబ్ బెతెల్ మాత్రం భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ పై ఎక్కువ భారమే ఉండబోతోంది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యా హిట్ అయితే పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కడం గ్యారంటీ. కూపర్ కనోలీ, శ్రేయస్ అయ్యర్పై బ్యాటింగ్ బాధ్యతలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. బౌలింగ్ విభాగంలో నిలకడ లేకుండా పోయింది. కీలక మ్యాచ్లో అయిన హర్షదీప్ సింగ్, మార్కో ఆండర్సన్, చాహల్ సమిష్టిగా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మొత్తంగా ధర్మశాలలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఎవరు గెలిచినా పరుగులు పోటెత్తడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.